నమస్కారం వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కొల్లపత్తుల కార్తిక్ అక్రమ బాణసంచా నిల్వలు ఉంటే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించిన ఏఎస్పీ జావలి నంద్యాల పట్టణం సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు కిస్నా మరియు అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ గ్రాండ్ ఎగ్జిబిషన్ ప్రారంభం. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ ప్రారంభం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ బాలికా దినోత్సవం. నూనెపల్లి బ్రిడ్జి కింద చేపట్టిన పైప్ లైన్ ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న స్థానిక ప్రజలు. వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి దేవస్థాన పునః ప్రతిష్ఠ మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పారాం చంద్రకిషోర్ రెడ్డి. మహానంది మండలం పాలేరు వాగులో ఈతకు వెళ్లిన అగ్రికల్చర్ విద్యార్థి మృతి. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం కొల్లబత్తుల కార్తిక్ నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా సహచర అధికారులు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తిక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ జిల్లా పరిపాలనలో సమర్థత పారదర్శకతను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తారని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాల ఫలితాలను ప్రజలకు చేరవేసే దిశగా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. राजमार्गे अखंडगण तीर्थपुष्टा फलशुद्धिरस्तु वेंकटाचलवलितु तथास्तु सत्यास्तु निगमानश्चिधामाः फलसंकल्पित प्रसाद फलशुद्धिरस्तु श्रीरुद्रप्रसाद फलशुद्धिरस्तु तथास्तु पूर्णप्रसाद फलशुद्धिरस्तु तथास्तु. योगैतां ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुर्कीर्तिं प्रजां ददुः भागधेये नैवैनं प्रणयति ब्राह्मणादृशेयुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न समेत महानंदीश्वर स्वामी परिपूर्णानुग्रह प्रसाद फल सिद्धिरस्तु. Yes, staff. Okay. Yes, sir.
అక్రమంగా బాణాసంచ నిల్వలు ఉన్నట్లయితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఎస్పీ మందాజావలి హెచ్చరించారు. గత సంవత్సరం బాణాసంచ విక్రయశాలలు నిర్వహించిన వారి వద్ద మిగిలినవి ఉన్నట్లయితే తనిఖీలలో పట్టుబడితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అటువంటి వారు లైసెన్స్ ఉన్న గోడౌన్లలో నిల్వ చేసుకోవాలని సూచించారు. దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక లైసెన్స్ పొందిన వారు అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్ద బాణసంచ విక్రయాలు నిర్వహించాలని, నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఏఎస్పీ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. దీపావళి సందర్భంగా నంద్యాల ప్రజలకు నంద్యాల పోలీస్ వారి నుండి కొన్ని సూచనలు. మొదటిగా ఎవరు కూడా అనాథరైజ్డ్ గా ఫైర్ క్రాకర్స్ అనేవి స్టోర్ చేయకూడదు. మరి ముఖ్యంగా లాస్ట్ టైం ఎవరైతే టెంపరరీ లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వారి దగ్గర లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన స్టాక్ అని ఏదైనా ఉంటే అది మేము రైడ్స్ కనుక చేసినప్పుడు మాకు దొరికితే మేము కంపల్సరీ దాన్ని సీజ్ చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సో ఎవరు కూడా అలా అనాథరైజ్డ్ గా ఇళ్లలో కానీ లేకపోతే షాప్స్ లో కానీ స్టాక్ పెట్టుకోవడానికి లేదు. వాటిని భద్రంగా లైసెన్స్డ్ గోడౌన్స్ లో మాత్రమే ఉంచాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎవరికైతే లైసెన్సెస్ వస్తాయో వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదటిగా ఓన్లీ డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లో మాత్రమే షాప్స్ అనేవి పెట్టుకోవాలి, సేల్ అనేది చేయాలి. అండ్ ఎప్పుడైతే మీకు లైసెన్స్ వచ్చిన తర్వాత ఒక ప్లేస్ చూపిస్తారో షాప్స్ పెట్టుకునేటప్పుడు ప్రతి షాప్ మధ్యలో కంపల్సరీ గ్యాప్ అనేది ఉంచుకోవాలి. అట్లాగే ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా తీసుకుని ఉండాలి. వాటర్ అండ్ శాండ్ ఎడిక్వేట్ గా పెట్టుకోవాలి. అట్లాగే మీ తరపు నుంచి ఎవరైనా వాలంటీర్స్ ని కంపల్సరీ వాచ్ కని పెట్టుకోవాలి. ఎక్కువ మంది ప్రజల్ని లోపలికి రానివ్వడం కానీ అజాగ్రత్తగా ఫైర్ క్రాకర్స్ తో వ్యవహరించడం కానీ చేయకూడదు. అండ్ ఇంకొకటి కుదిరితే మీరందరూ కలిసి కూడా కొన్ని సీసీ కెమెరాస్ అనేవి కూడా పెట్టుకోవచ్చు. సో దట్ మానిటర్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే చిన్నపిల్లలతో క్రాకర్స్ కొనుగోలుకి వచ్చినప్పుడు కూడా వారిని కొంచెం కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వడం కానీ లేకపోతే క్రాకర్స్ అజాగ్రత్తగా వ్యవహరించడం కానీ అలాంటివి చేయకూడదు. నంద్యాల పట్టణం సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ మరియు అన్సర్ జ్యువెలరీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ను శనివారం ఘనంగా ప్రారంభించారు. నంద్యాలకు చెందిన అన్సర్ జ్యువెలర్స్ యజమానులు అన్సర్ మరియు అమీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలర్స్ గ్రాండ్ ఎగ్జిబిషన్ నేటి నుండి 3 రోజులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డైమండ్ జ్యువెలరీలు 11,000 నుండి 25 లక్షల వరకు వివిధ డిజైన్లలో లభిస్తున్నాయని పేర్కొన్నారు. డైమండ్ జ్యువెలరీ కొనుగోలు చేసిన వారికి లక్కీ డిప్ ద్వారా కారు మరియు స్కూటర్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు మన అన్సర్ డైమండ్ ఎగ్జిబిషన్ కు మన ఎన్ఎండి ఫిరోజ్ గారు రావడం మాకు చాలా గర్వంగా ఉంది. అదే విధంగా ఈ ఎగ్జిబిషన్ 3 రోజులు జరుగుతా ఉంది. ఈ 3 రోజులు మా సొంతం డైమండ్ పెట్టినాము. ఈసారి మేము ప్రతిసారి కృష్ణతో పెడుతున్నాము. కృష్ణ డైమండ్స్ వచ్చేసి 10,000 నుండి ఒక 3 లక్షల వరకు పెట్టాము. 3-5 లక్షల వరకు 10,000 నుండి 5 లక్షల వరకు కృష్ణ డైమండ్ కూడా ఉంటుంది, వస్తువులు ఉంటాయి. అలాగే ఈసారి అన్సర్ డైమండ్స్ అనేది ప్రాజెక్ట్ పెట్టాము, సొంతంగా పెట్టాము మేము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుతున్నాము. ఈరోజు అన్సర్ జ్యువెలర్స్ సౌజన్యంలో కృష్ణ డైమండ్ 2 కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న డైమండ్ మేళాను ఎన్ఎండి ఫిరోజ్ గారు ఇచ్చేసారు. చాలా సంతోషము. అనగా ఎక్కువగా అన్సర్ జ్యువెలర్స్ వారి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రతి 11,000 నుంచి 25 లక్షల వరకు ఐటమ్స్ ఉన్నాయి. అంటే డైమండ్ జ్యువెలరీ అన్ని మా ప్రజలు, మా కస్టమర్లు, మా ప్రజలు అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు షటిల్ ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నంద్యాల పట్టణం విద్యుత్ కార్యాలయ ఆవరణంలో శనివారం డిఈ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పోటీల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, ట్రెజరర్ ఓబిఎన్ రెడ్డి మరియు గౌరవ సలహాదారుడు చంద్రమౌళి, మద్దిలేటి రంగారెడ్డి, వంశీ పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెల్లారితే మన దైనందిక జీవితంలో వారి వారి కార్యక్రమాల్లో బిజీ షెడ్యూల్, వారి ఏజ్ను బట్టి కానీ వారి వృత్తిరీత్యా బట్టిని కానీ రకరకాల బిజీ షెడ్యూల్స్తో ఎంతో మునిగి ఉంటారు. ఈ టోర్నమెంట్స్
ఆర్గనైజేషన్ జరపడం వలన కొందరికి వారి దైనందిక జీవితంలో కొద్ది రిలాక్సేషన్, ఆహ్లాదము, మానసిక ఆనందముతో పాటు ఆరోగ్యం కూడా చక్కటి కలిగించేదానికి ఈ టోర్నమెంట్స్ చాలా ఉపయోగపడతాయి. ఇంకొకటి మాకు ఆనందం ఏమంటే ఇంత భారీ స్థాయి నియోజకవర్గ టోర్నమెంట్ నిర్వహించేందుకు మా విద్యుత్ పవర్ హౌస్ కాంపౌండ్ ఎన్నుకున్నందుకు ఆర్గనైజర్స్ ను నేను మా ఆర్గనైజర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు ఈ కాలంలో జనరల్ గా ఇప్పుడు పరిస్థితుల్లో ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కంపేర్ టు ప్రీవియస్ డేస్. ఎందుకంటే తెల్లారినేల నుంచి పిల్లలు కానీ ఎవరు కూడా చదువులు, ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ దీని మీద మునిగి తేలడం, స్కూల్స్లో కానీ కొద్దిగా ఈ క్రీడలు అనేది కొద్దిగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇటువంటి టోర్నమెంట్స్ జరపడం వలన కొద్దిగా ప్రజల్లో చైతన్యము, మోటివేషను, వాళ్ళ పిల్లలను కూడా ఎంకరేజ్ చేసే దానితో పాటు ఇక్కడ రకరకాల వయస్సు రీత్యా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 20, 30 మన ఆర్గనైజర్స్ చెప్పారు ఇప్పుడే 60+ కూడా ఉన్నారు అనేది. ఈ ఏజ్లో 60+ ఏజ్లో కూడా మానసిక ఉల్లాసము, ఉత్సాహము నింపేదానికి ఈ టోర్నమెంట్ తోడ్పడతాయని నేను భావిస్తున్నాను. 3 డేస్లో సక్సెస్ఫుల్గా విజయవంతంగా సాగాలని, ఇటువంటి టోర్నమెంట్స్ ఆర్గనైజర్స్ ద్వారా జరుపుటకు మేము కూడా సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవంగా ఇక్కడ ఇచ్చేసిన గౌరవ అతిథులు మా డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ అసోసియేషన్ నిర్వాహకులకు, మా సిబ్బందికి, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా విలేకరులకు, అందరికీ, క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ క్రీడలు చాలా స్నేహపూర్వకంగా నిర్వహించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా ఉండి బాగా ఆడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ విజయవంతం చేసి మీ షటిల్ లో ఉన్నటువంటి మీ అద్భుతమైన ప్రతిభను కనపరిచి నంద్యాల టౌన్ లో ఛాలెంజ్ కప్ గెలవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. షటిల్ నేర్చుకున్నటువంటి ప్రతి క్రీడాకారుడు నంద్యాల టౌన్ లో ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కరెంట్ హౌస్ లో ఛాలెంజ్ కప్ కొడితేనే ఇది ఒక వింబుల్డన్ టోర్నమెంట్ లాగా అందరూ భావించి ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఛాలెంజ్ కప్ ను గెలుచుకొని మీ ప్రతిభను నిరూపించుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం సార్. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ మీ కాంపౌండ్ ని ఎంత స్వచ్ఛంగా ఉంచుతామంటే మనం ఇక్కడికి రాకముందు చాలా ఇదిగా ఉండేది సార్, పొదలతో పిచ్చి మొక్కలతో ఉండేది. మేము చాలా నీట్ గా తయారు చేసుకొని మీకు ఏ విధమైనటువంటి రిమార్క్ రాకుండా ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ వాళ్ళు చేస్తే ఇంకా నీట్ గా అవుతుంది, కానీ ఏ రకమైనటువంటి లేకుండా మీ సూచనలు పాటించి మీకు నీట్ గా పెట్టుకుంటాం సార్. మేము ఇది హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు ఇటువంటి టోర్నమెంట్లు ఇంకా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టోర్నమెంట్ కి ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా మనకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆడొచ్చు అన్నారు. మనం ఆడడం వల్లనే మనం అందరికీ కప్ వస్తుందని కాదు, మెయిన్ యొక్క ఆడడం వల్ల ఇక్కడ నేను చాలా గమనించిందంటే ఈ 60+, 50+, 70+ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే 60+, 50+ వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ఎందుకు ఉన్నారంటే ఈ షటిల్ ఆడడం వల్ల కానీ, లేకుంటే వీళ్ళు కంబైన్డ్ గా కలిసి మాట్లాడుకోవడం కానీ, వాళ్ళు నవ్వుకుంటూ ఉండడం కానీ, ఒక గ్రూప్ గా కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళ ఏజ్ అనేది వాళ్ళకు బయట వాళ్ళకి చూస్తే వాళ్ళ ఏజ్ ఎవరికి కనపడదు. ఇటువంటి టోర్నమెంట్లు జరిపినప్పుడు బయట వాళ్ళని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఆడతామని చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కానీ, బ్యాంక్ వాళ్ళు అయితే టీచర్స్ కానీ చాలా మంది వచ్చారని నాకు తెలుసు. కాబట్టి ఆ విధంగా చాలా మంది జనాలను ఎంకరేజ్ చేసినటువంటి టోర్నమెంట్ కు నిర్వహిస్తున్నటువంటి వీళ్ళు ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆర్గనైజర్ కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ప్రపంచ బాలికా దినోత్సవం పురస్కరించుకుని శనివారం నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహానంది రోడ్డు మార్గంలో ఉన్న ఎయిమ్ ఫర్ సేవ బాలికల ఛాత్రాలయంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన ప్రపంచ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు నాగభూషణం శెట్టి, చారిటీస్ చైర్మన్ ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో 50 మంది బాలికలకు నిత్యావసర కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ సహదేవుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబంలో బాలికలే కీలక పాత్ర వహిస్తున్నారని, అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని అన్నారు.
ఎయిమ్ ఫర్ సేవ ఛాత్రాలయ బాలికలకు సహకారం అందిస్తామన్నారు. బాలికలను విద్యారంగంలో అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వాలు, సామాజిక సేవా సంస్థలు బాలికలను ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నాయని, ఆ అవకాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రవికుమార్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్, కోశాధికారి అమిదల జనార్దన్, ఛాత్రాలయ నిర్వాహకులు మోక్షేశ్వరుడు, ఛాత్రాలయ బాలికలు పాల్గొన్నారు. ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా ఈరోజు నంద్యాల నుంచి మహానంది పోయే దారిలో ఎయిమ్ ఫర్ సేవ ఛాత్రాలయంలో ఉన్న అమ్మాయిలకు వారి దైనందిన అవసరమైన వస్తువులను లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీ ఆత్మకూరు సుదర్శన శ్రేష్ఠి గారి ఔదార్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల యొక్క సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రకంగా సంవత్సరం పొడవునా అనేక సందర్భాల్లో లయన్స్ క్లబ్ నంద్యాల సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మన భారతీయ సంస్కృతికి సంబంధించిన భారతీయ ప్రత్యేకమైన దినాలను కూడా మనం జరుపుకోవడానికి అవకాశం ఉంది. నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంఘ సేవ చేయాలని అనుకుంటున్నారు. దానికి మాధ్యమంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను ముందుకు వచ్చింది. నంద్యాలలో గత 55 సంవత్సరాల నుంచి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల సేవ చేస్తూ ఉంది. దాని ద్వారా ఉడతా భక్తిగా మేమంతా కలిసి ఒకేషనల్గా వర్క్ చేస్తున్నాము. కాబట్టి మా కోరికలన్నీ లయన్స్ క్లబ్ ద్వారా తీర్చుకుంటకు సంకల్పించినాము. వాళ్ళు ముందుకొచ్చి మాకు సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అక్టోబర్ 11వ తేదీ ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ 1970లో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ ఆత్మకూరు సుదర్శనం శెట్టి గారు వారి ఏఎన్సి చారిటీస్ తరఫున ఈరోజు మహానంది రోడ్లో ఉన్న బాలికా ఛాత్రాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీరికి ఇక్కడ నిత్యావసర వస్తువులతో కూడినటువంటి కిట్స్ని అందజేయడం, వారిలో బాలికా దినోత్సవం సందర్భంగా ఒక స్ఫూర్తిని నింపి వారిని గొప్ప భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక అడుగు వేసేదానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నంద్యాల పట్టణం నూనెపల్లె ఓవర్ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ వద్ద రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి చేయని కారణంగా ఆ గుంతలలో వాహనాలు ఇరుక్కొని ఎటూ కదలలేక ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వెంటనే సంబంధిత అధికారులు రోడ్డు ప్యాచ్ వర్క్ పూర్తి చేసి సమస్యలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రతి గంటకు ఏదో ఒక వాహనం ఈ పైప్ లైన్ గుంతలో పడి కదలలేక ట్రాఫిక్ సమస్య తీవ్రతరంగా మారిందని తెలిపారు. ఈ సమస్యతో గత 6 నెలలుగా వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ ప్రాంతంలో వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. నూనెపల్లెలో మన మెడికల్ కాలేజీకి సంబంధించి పైప్ లైన్ నూనెపల్లెలో వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి పైప్ లైన్ పోయి కూడా కనీసం అంటే 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి కూడా ప్యాచ్ వర్క్ చేయడం లేదు. మేము ఎంఈ గారి డి గారిని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నా ఇంకా ప్యాచ్ వర్క్ సెట్ కావాలంటే మట్టి అంతా సెట్ కావాలని చెప్పి అన్నారు. కాకపోతే ఇవన్నీ వరకు 6 నెలలు అవుతుంది కాబట్టి ఎప్పుడో సెట్ అయిపోయిందని వర్షాలు పడి చెప్పాము. దీని గురించి పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. దీని గురించి గమనించి కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు కానీ, డి గారు పట్టించుకొని దయచేసి త్వరగా పూర్తి చేయాలి ఈ ప్యాచ్ వర్క్ కోరుతున్నాము. నూనెపల్లెలో ఓవర్ బ్రిడ్జి పక్కన 6 నెలల నుంచి వర్షాభావ ప్రభావం వల్ల, దీనివల్ల పైప్ లైన్లు వేయడం వల్ల, అన్నిటి వల్ల జనజీవన స్రవంతి నిలబడిపోతూ ఉంది. రోజుకు 5 నుంచి 6 సార్లు ట్రాఫిక్ అర్ధ గంటకు గంటకు ఒకసారి నిలబడుతూ ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చేయకపోతే కన్నా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. భయాందోళనలకు ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న పైప్ లైన్ వేసినారు. దాన్ని పూడ్చడానికి ఇష్టం లేకుండా పని చేయడము, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బండ్లు ఇరుక్కుంటున్నాయి, ప్రజలు తిరగలేకపోతున్నారు. దయచేసి మీరు
పనులు ఎందుకు పూర్తి సరిగా చేయడం లేదు? పైప్ లైన్ చేయడము, మన్ను పోయకపోవడము, ఇది సరైన పద్ధతి కాదు. మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించి దీన్ని సరి చేయవలసిందిగా కోరడమైనది. జనస్రవంతి తిరగడం లేదు, చాలా కష్టంగా ఉంది ఇక్కడ నూనెపల్లెలో. మీకు అర్థమే కావడం లేదు. ఏమి ప్రజలు పన్నులు కడుతుంటే మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఓ పని కూడా సరిగా చేయడం లేదు మీరు. ఆ పైప్ లైన్ పూడిస్తే ఈ వానాకాలం తక్కువ పోతాయి కదా, బండ్లు వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతున్నాయి. కొద్దిగా ఉండి పని చేయాలయ్యా. ఏమి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పనులు లాక్కోవడం తప్ప ప్రజలకు సౌకర్యమే కల్పించడం లేదు. దయచేసి ఈ పని చేయాల్సిందిగా కోరడమైన. ఇప్పటికి 4-5 సార్లు రెక్టిఫై చేశారు, కానీ కాలే. అక్కడ లీకేజ్ అవుతుంది. అక్కడ మట్టి ఆ పైప్ లైన్ కొత్త లైన్కి తీసినది గుంతలు మొత్తం అక్కడి నుంచి అక్కడి వరకు అట్లనే ఉన్నాయి. ఇంతవరకు ఏం దాని గురించి వస్తున్నారు పోతున్నారు. ఆ రోడ్డు వగలగొట్టారు మధ్యలో ఒకసారి, ఈ కార్నర్ ఒకసారి వగలగొట్టినారు. ఆ కాంట్రాక్టరు రెస్పాన్సిబిలిటీ లేదు. అది కొత్త లైన్ లీక్ ఉందా పాత లైన్ లీక్ ఉందా అని రెక్టిఫై అయితే ఇంతవరకు కాలేదు. అది చేస్తే అక్కడ ఏమి ఇరుక్కోవు. రాత్రి 11 గంటలకు ఒక వెహికల్ ఇరుక్కుంటే మేమే ఎత్తి దొబ్బి పంపించినాం. అన్నపల్లిలో మెడికల్ కాలేజ్ కోసం కొత్తగా ఒక పైప్ లైన్ గత ప్రభుత్వ టైంలో శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ నూనెపల్లి అండర్బ్రిడ్జ్ దాని సందర్భంగా కొంత డిలే కావడం, ఈరోజు పని మొదలుపెట్టి ఇప్పుడు పైప్ లైన్ వేసి కూడా దాదాపుగా 6 నెలలు పైన అయింది. ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి తర్వాత పైప్ లైన్ వేసిన తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈరోజు ఆ పైప్ లైన్ అంతా కూడా మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి ఎక్కడెక్కడ గుంతలు ఏర్పడి నీళ్ళంతా కారి మెయిన్ లైన్ నూనెపల్లి ప్రాంతానికి 7 వార్డులకు సంబంధించి నీళ్ళు వచ్చే మొత్తం లైన్ కూడా ఈరోజు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి అయిపోయింది. దయచేసి దీనిపై కాంట్రాక్టర్ ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు, అధికారులు ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు అర్థం కాని పరిస్థితి. దయచేసి గౌరవ కమిషనర్ గారు, గౌరవ డీ గారు తప్పకుండా దీని మీద శ్రద్ధ వహించి త్వరగా ఈ పని పూర్తి అయ్యే లెవెల్లో చేయాలని చెప్పి కోరుకున్నాం. అలాగే హరిజనవాడలో రోడ్డు దగ్గర మన చర్చి దగ్గర కూడా ఒక ట్రెంచ్ అయితే తవ్వినారు, అది అట్టే పెట్టేసినారు. అక్కడ దోమలంతా కూడా అభివృద్ధి అయిపోయి పూర్తిగా ఎటు చేయకుండా పైప్ లైన్ కోసం గుంత తీసి నిర్లక్ష్యంగా వదిలేసినారు. చిన్నపిల్లలు దాంట్లో ఎవరైనా పడితే ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దయచేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్గా పైప్ లైన్ పనులు పూర్తయ్యే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రయాణించే రోడ్లో మరి ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు పొద్దున్న నుంచి ఇదంతా రోడ్ అంతా ట్రాఫిక్ అయిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి మనకి అధికారులు తక్షణం స్పందించి మరి అలాగే వాటర్ వర్క్స్ కూడా తొందరగా స్పందించి చేస్తే బాగుంటుందని సందర్భంగా కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణం గోపాల్ నగర్లో శనివారం వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి దేవస్థాన పునఃప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమానికి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనాలను వారు స్వీకరించారు. గోపాల్ నగర్ వాసులు, ఆలయ కార్యనిర్వహణ సభ్యులు ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి దాతల సహకారంతో ఆలయ పునఃప్రతిష్ఠ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ప్రత్యేకంగా కమిటీ సభ్యులకు, దాతలకు, కాలనీవాసులకు అభినందనలు తెలియజేశారు. వేద పండితుల చేత ప్రత్యేక పూజ కార్యక్రమాలతో అభయాంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మార్తల అనూష, వైసీపీ నంద్యాల నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వైసీపీ నాయకుడు సాయిరాం రెడ్డి హాజరయ్యారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. లోపల చాలా మంది ఊరికి అనవసరంగా నిలబడిపోతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. బ్యాక్ సైడ్ you have to go back side also. సుబ్రహ్మణ్య ఏం కనిపించకుండా డిజైన్ మొత్తం సింధూరం మరి నీటిగా ఇచ్చారు.
ओम ध्रुवं तेरा जागरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दैवच्चाग्नि चराशं धारय ఈరోజు గోపాల్ నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి గుడి ప్రతిష్ట ఇక్కడ జరగడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో పూర్తిగా గుడి కిందికి ఉండి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇక్కడి వార్డు ప్రజలందరూ కూడా తలా చేయి వేసుకొని ఈరోజు దాదాపు 70 లక్షల రూపాయలు సొంత నిధులతోటి ఈ గుడిని అభివృద్ధి చేయడం అనేది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం. దానికి వార్డు ప్రజలందరికీ మా తరఫున అలాగే కమిటీ సభ్యులు, ఎందుకంటే చేయించే వాళ్ళు కూడా చాలా అవసరం కాబట్టి చేసిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వార్డు ప్రజలకి ఇంత మంచి గొప్ప కార్యక్రమంలో అందరూ పాలు పంచుకున్నందుకు వారికి నా అభినందనలు తెలియజేసుకుంటాను. ఈరోజు గోపాల్ నగర్లోని అభయాంజనేయ స్వామి దేవస్థానం కొన్ని పాతబడినందున గోపాల్ నగర్ కమిటీ సభ్యులు మరియు వార్డు ప్రజల సహకారంతో దాదాపు 70 లక్షల రూపాయల వ్యయంతో గుడి నిర్మించడం జరిగింది. దీనికి గాను సహకరించిన దాతలకు మరియు గత 3 నెలల నుంచి కష్టపడిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభయాంజనేయ స్వామి పునర్నిర్మాణం జరగడం చాలా సంతోషం. ఎందుకంటే గతంలో కొంత ఇక్కడ గుడి పాడుబడి ఉండడం జరిగింది. కాబట్టి కమిటీ సభ్యులు, ముఖ్యంగా కమిటీలో ఉన్నటువంటి దాదాపుగా 10-12 మంది వాళ్ళ యొక్క కృషిని మనం మరవలేని కృషి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఒక 6 నెలల నుంచి చాలా కష్టపడి గుడికి చందాలను స్వీకరించి 70 లక్షల రూపాయలు పెట్టి ఈ గుడిని నిర్మించడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. ఈ వార్డు ప్రజలు మరియు చుట్టుపక్కల వారందరికీ కూడా ఇక్కడ గుడి ఉండడం చాలా ఆనందం. నంద్యాల పట్టణంలో గోపాల్ నగర్ యందు ఉన్నటువంటి స్వామివారి ఆలయం వినూత్నంగా చాలా గొప్పగా నిర్మాణం గావింపబడింది వైభవంగా. మరి ఈ ఆలయంలో ఈరోజు శనివారం చాలా అత్యద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున ఎంతో మంది మహనీయులు, మహానుభావులు, వేద పండితులు, కార్యవర్గం వారు, నంద్యాల పెద్దలు ఇంతమంది సమక్షంలో స్వామివారి పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఆలయం ప్రత్యేకంగా హంపి విరూపాక్ష మహాయంత్ర స్థాపనతో ఏర్పాటు గావింపబడిందిగా, అట్లాగే పరమేశ్వరుడు బ్రహ్మసూత్ర రూపంలో ఉన్నటువంటి అధిపతిగా కొన్ని ప్రత్యేకాలతో విశేషమైన విలువలతో ఈ ఆలయం అంతా కూడా నిర్మాణమైంది. మరి ఈ ఆలయంలో కేవలం దర్శనం చేసుకుంటే కూడా వారు కొలచింది తడవుగా కొంగ బంగారములాగా స్వామివారి ఆశీర్వాదాలు పొందుతారు భక్తులంతా కూడా. కావున ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా అని ఛానల్ వారి కారణం చేత ప్రతి వారికి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకోండి, మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి, కృతార్థులు కండి, తరించండి. జై శ్రీరామ్. నంద్యాల జిల్లా మహానంది మండలం పాలేరువాగులో శనివారం స్థానిక అగ్రికల్చర్ కళాశాలలో
తృతీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న జనార్దన్ నాయక్ అనే విద్యార్థి మృతి చెందడం జరిగింది. రాయచోటికి చెందిన జనార్దన్ సరదాగా పాలేరు వాగులో ఈతకు వెళ్లి నీటి ప్రవాహంతో కొట్టుకొని పోయి మృతి చెందిన ఘటన కళాశాలలో విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించారు. ఈత సరదా విషాదాన్ని నింపింది. ఈ గుండమే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కొల్లపత్తుల కార్తిక్. అక్రమ బాణాసంచా నిల్వలు ఉంటే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించిన ఏఎస్పీ జావలి. నంద్యాల పట్టణం సౌజన్య కన్వెన్షన్ హాల్ నందు కిస్నా మరియు అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ గ్రాండ్ ఎగ్జిబిషన్ ప్రారంభం. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ ప్రారంభం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ బాలికా దినోత్సవం. నూనెపల్లి బ్రిడ్జి కింద చేపట్టిన పైప్ లైన్ ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న స్థానిక ప్రజలు. వైభవంగా శ్రీ వరసిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి దేవస్థాన పునఃప్రతిష్ఠ మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. మహానంది మండలం పాలేరు వాగులో ఈతకు వెళ్లిన అగ్రికల్చర్ విద్యార్థి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.